ఫిబ్రవరి 19వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి జీవితంలో ఎప్పుడూ చూడని అంత నిధిని చూడబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారికి ఫిబ్రవరి 19వ తారీఖు బుధవారం రోజున ఏం జరుగుతుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. ఇటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక కుంభరాశి వారు బంధాలకి, బంధుత్వాలకి, అలానే ఆరోగ్యానికి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. క్రమశిక్షణతో మెలిగేటటువంటి వ్యక్తులు. వీరు ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు, క్రమశిక్షణతో చేస్తారు, క్రమశిక్షణతో పనులను పూర్తి చేసుకుంటారు. వీరిలో క్రమశిక్షణ భావం అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు మునుపెన్నడూ కూడా తాము జీవితంలో చూడని నిధిని చూడబోతున్నారు. ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఖర్చులు అనేది అధికంగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే వీరి యొక్క పరివర్తనము అంటే ఏదైతే పరివర్తనం అనేది ఉందో, వీరి గ్రహాల యొక్క పరివర్తనం ఎలా ఉంది అంటే ఈ సమయంలో నిలకడగా ఉంది, కొంత మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయినా సరే వీరికి ఫలితం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక అలానే నూతనంగా మీరు చేసేటటువంటి కార్యం ఏదైతే ఉందో అది కార్యసిద్ధి జరుగుతుంది. మీ యొక్క సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకోండి. దానితో పాటు మీకు పరిచయస్తులు ఎవరైతే ఉన్నారో వారు ధన సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు ఎదుర్కొనేటటువంటి ధన సమస్యలు తొలగిపోయి ధన సహాయం అనేది చేస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే వీరి యొక్క ప్రముఖుల సందర్శనం అనేది వీలు పడదు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సన్మాన సత్కారాల్లో ఎలాంటి సన్మానం, సత్కారం వంటి సభల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. వీరి యొక్క మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. అలానే వీరికి ధనం అనేది లభ్యమవుతుంది. మాట తీరుతో ఆకట్టుకోవడంతో పాటు విలాసాలకు కూడా విపరీతంగా డబ్బుని ఖర్చు చేస్తారు. అలానే హడావిడిగా పనులు కొనసాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులతో సంభాషిస్తూ ఉంటారు. అలానే వీరి యొక్క పాత బంధాలు, స్నేహాలు మళ్ళీ వీరికి పరిచయమయ్యే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత వీరికి మళ్ళీ వారు తిరిగి పరిచయం అవ్వటం వంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి ధైర్యంగా ప్రయత్నాలు అనేవి సాగిస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దానితో పాటు పనులు ఒక పట్టాన పూర్తి కావు. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతారు. అలానే మాట తీరు అదుపులో ఉంచుకోవటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఏ విధంగా నిధి అనేది చేకూరుతుంది వీరి యొక్క గ్రహాల అనుకూలత వల్ల వీరికి రావాల్సినటువంటి డబ్బు రావటం కానీ, లేదా రావాల్సినటువంటి డబ్బుతో పాటు వీరికి గ్రహాల అనుకూలత అనేది మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సమయంలో వచ్చి తీరుతాయి. ఆ మొండి బాకీలు అనేవి వసూలవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి
డబ్బు రావటం కానీ లేదా రావాల్సినటువంటి బంగారం కావచ్చు, లేదా మీకు ఏదైతే అవకాశం అంటే డబ్బు చాలా మొండిగా ఉంది, ఇక అది మీకు రాదు అని అనుకుంటూ ఉన్నారో అది కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలా కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా జీవితంలో చూడని అంత ధనాన్ని చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి అన్నీ కూడా బాగున్నాయి. గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది. గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.